కల్కి సినిమా భయ హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. రీసౌండ్ వస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేయండి ఓకేనా. కల్కి సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు, సాఫ్ట్వేర్లకు అర్థమవుతుంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ ఈ కల్కి సినిమా చూడండి. బుజ్జిని చూసి బజ్జీని తయారు చేయండి, బుజ్జిని చూసి బజ్జీని తయారు చేయండి. మనోళ్ళు కొంతమంది చంద్రమండలానికి పంపించారు కదా, చూసి సూర్యమండలానికి పంపించండి. మొత్తం ఇది నేను లోపలికి పోయిన తర్వాత కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఎందుకు ఉంది మరి? అది టెక్నికల్ ప్రాబ్లము థియేటర్దా, లేకపోతే డబ్బింగ్ చేసే క్రమంలో ఎడిటింగ్ చేసే క్రమంలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ పెట్టేసి డైలాగ్ మాటలు తక్కువ పెట్టారా, లేకపోతే డైరెక్టర్ గారు ఏమన్నా అట్లా చేయమని చెప్పారా ఏందనేది కొంచెం నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నా. నేను సాఫ్ట్వేర్ని కాదు కాబట్టి నాకు అది కొంచెం టెక్నికల్గా నాకు కొంచెం అది నాకు ఇబ్బంది అనిపించింది. ప్రాబ్లం ఏంటి? ఇంకోటి ఏంటంటే ఆ స్టోరీకి సంబంధించి కురుక్షేత్రమా మహాభారతమా కలియుగమా అనేది క్లారిటీ లేదు అనేది నాకు కొంచెం ప్రాబ్లం ఉంది. ఇంకో 2-3 సార్లు చూస్తే ఆ క్లారిటీ నాకు కూడా క్లియర్ అవుతుంది. ఇక రాజమౌళి గారు ఉన్నారు, ఆర్జీవి గారు ఉన్నారు, కమల్ హాసన్ గారు ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్లు ఇంకా సరైన డిసైడ్ కాలేదు. బ్రహ్మానందం గారు ఉన్నారు, ఆయన క్యారెక్టర్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నది. ఇందులో మన అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన కాళ్ళకు మాత్రం దండం పెడుతున్నారు.